ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చిన మాటలు ప్రభువా మా హృదయాల్లో మేము భద్రం చేసుకున్నాం. మా గొప్ప దేవ, శత్రువుల నిమిత్తము క్షమాపణ అడగడం మాత్రమే కాదు, వారి నిమిత్తం విజ్ఞాపన చేసేవారిగా, అంతేకాదు ప్రభువా, ఒకవేళ మేము నేరస్థాపన చేయబడిన వారమైతే, నేరం చేసిన వారమైతే, ఆ దొంగ వలె విరిగిన హృదయంతో, దీనత్వంతో ప్రభువా మమ్మల్ని తగ్గించుకుని, ఇది మాకు తగినదే, మాకు ఇది సరైనదే అని నీ ఎదుట ఒప్పుకొని ప్రభువా నీ యొక్క క్షమాభిక్ష కొరకు వేడుకునే వారిగా చేయండి తండ్రి. ఆత్మ సంబంధమైన దాహము, ఏదో ఒకడు తన కుటుంబమును స్వాధీనపరుచుకొనలేని ఎడల వాడు విశ్వాస సంబంధమైన భ్రష్టుడు. ప్రభువా మేము కుటుంబాలను నీ యొద్దకు నడిపించడంలో బాధ్యత కలిగి ప్రభువా ప్రవర్తించే వారిగా, నీవు చూపిన మాదిరిని అనుసరించే వారిగా ఉండని మీరు చేయండి. మా గొప్ప దేవా, ఇదిగో నీ వలె ఆత్మదాహం కలిగిన వారిగా చేయండి ప్రభువా. చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని ప్రభువా తండ్రి ఈ భూమి మీద సంపూర్ణముగా జరిగించి నేను నీ నామమును మహిమపరచి నేను యేసునాథుడు చెప్పినట్లుగా నీవు మాకు ఏదైతే అప్పగించినావో దాన్ని సంపూర్ణంగా జరిగించే వారిగా చేయండి. మా ఆత్మలను ప్రభువా నీకు సమర్పించుకునే వారిగా, చాలా మంది ప్రభువా తమ ఆత్మను దురాత్మలకు అపవాదిని అప్పగించుకుంటూ ఉన్నారు, శరీరమునకు శరీర ఇచ్చలకు లోపరుచుకుంటూ ఉన్నారు. ఓ గొప్ప తండ్రి, నీ వల్ల ఇదిగో నా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని చెప్పేవారిగా మమ్మల్ని అందరినీ చేయడం. మా ప్రియ రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు మనము చూద్దాం, నేను ఎక్కువ సమయం తీసుకోను. చూడండి, మనము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయంలో చూస్తే యేసునాథుడు ఆ శిలువ మీద పడినటువంటి ఆ వేదన, ఆ ఘోష అక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. ఏమండి, గొర్రెలు కాసుకునేటటువంటి ఒక సామాన్యుడు ఏదో ఒక వీణ చేతిలో పట్టుకొని పాట పాడేది ప్రవచనం అయిపోయిందండి. అది కూడా సర్వలోకనాథుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు పొందబోయే శ్రమలను గురించినటువంటి ప్రవచన వాక్ అయింది. మనం ఇటువంటి వరము కలిగిన వారమై ఉండాలి. నీవు మాట్లాడే మాట ఒక ప్రవచనమయ్యే అనుభవంలో ఉండాలి. నీవు మాట్లాడే మాట ఒకరిని బలపరిచే విధంగా, ప్రోత్సహించే విధంగా, హెచ్చరించే విధంగా ఉండాలి. కానీ కొంతమంది నోరు తెరిస్తే కంపు, అంటే పళ్ళు తోమకపోవడం ద్వారా వచ్చే కంపు కాదు, మాటలు భయంకరమైనటువంటి దుర్వాసన కలిగినటువంటి మాట, వ్యర్థమైన మాటలు. జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, వ్యర్థమైన దానిని ఎలా పలుకుచున్నారు. అట్లాంటి అనుభవాల్లో ఉంటా ఉన్నారు. చూడండి, యేసయ్య సిలువను మోసినప్పుడు ఆయాస పడలేదండి. ఆయాసం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు ఆయాసం వస్తుంది? బాగా బరువు ఎత్తినప్పుడు ఆయాసం వస్తుంది, లేకపోతే మొయ్యలేని బరువు మీద పెట్టినప్పుడు ఆయాసం వస్తుంది. యేసయ్య మోసినటువంటి సిలువ నువ్వు నేను కలిసి ఊరకట్ట సంకం తగిలించుకుని అది మెడలో వేసుకొని పోయేది కాదు. యేసయ్య మోసినటువంటి సిలువ చాలా భారమైనటువంటి సిలువ. అది మోస్తూ ఆయన తడబడ్డాడే కానీ నడవలేక ఆయాస పడలేదు. కానీ ఆయనకి ఎప్పుడు ఆయాసం వచ్చిందో తెలుసా? ఆయనకి ఎప్పుడు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనంలో 2వ భాగం, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి.
ఎప్పుడు ఆయాసం వచ్చింది ఆయనకు? మన దోషములు ఆయనకు ఆయాసాన్ని కలిగించినాయి, మన పాపములు ఆయనకు ఆయాసాన్ని కలిగించినాయి. చూడండి, నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన దృష్టి కలిగినటువంటి క్రైస్తవునికి ఎప్పుడు ఆయాసం వస్తుందో తెలుసా? తనకెవరైనా హాని చేసినప్పుడు ఆయాసం రాదు. తన మీద ఎవరైనా మోయలేని భారాన్ని పెట్టినప్పుడు ఆయాసం రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? తన తండ్రి అయినటువంటి దేవునిని ఆయన మార్గం నుండి తొలగిపోయే విధంగా వారిలో పాపం ఎప్పుడైతే విస్తరిస్తుందో, దోషం ఎప్పుడైతే విస్తరిస్తుందో, తన తండ్రి అయినటువంటి దేవుని మార్గాన్ని ఎప్పుడైతే విడిచి లోకంలోనికి వెళ్తూ ఉన్నారో అప్పుడు ఆయాసం వస్తుంది. అంతటా ఆయాసంతో ఏనాడైనా ప్రార్థన చేశామా? ఆత్మల భారం కలిగి తలకాయ ఊపేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు కూడా ఊపుతున్నారు. దొంగలు చెప్తున్నాను. దేవుడు తీర్పు తీర్చడానికి లోకానికి వచ్చాడంట. ఆ విషయం తెలుసా మీకు? యేసయ్య ఎందుకు వచ్చాడని చెప్తే ఏం చెప్తారు ఆన్సరు? ఆయన చెప్పండి, ఎందుకు వచ్చాడు యేసయ్య? మాకు తెలిస్తే మేమేందుకు ఇక్కడ కూర్చుంటాం? నువ్వు చెప్పరాదు, అంతేనా? ఎందుకు వచ్చాడు యేసయ్య? యోహాను సువార్తలో ఉంటుంది, చూచువారు, ఇదిగో మనం ఇక్కడ రాయించాం కూడా, అది యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెనను తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. యేసయ్య వచ్చింది ఎందుకో తెలుసా? తీర్పు తీర్చడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి మాత్రమే కాదు, తీర్పు తీర్చడానికి కూడా వచ్చాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. వేషధారణ దేవునికి అస్సలు నచ్చదు. నిజంగా ఆయాసపడే విధంగా నువ్వు ప్రార్థించావా? ఆత్మల భారము కలిగి నిజంగా ప్రభు వాళ్ళు నీ మార్గాన్ని విడిచిపెడతా ఉన్నారు. నా కుటుంబం నీ మార్గాన్ని విడిచిపెడతా ఉన్నది, నేను నీ మార్గాన్ని విడిచిపెడతా ఉన్నా, నా దోషముల చేత నీకు ఆయాసాన్ని కలిగిస్తా ఉన్నాను. ఏనాడైనా ప్రార్థన చేసావు అలాగా? చూడండి, నేను ఒక మాట మీద ఈరోజు ఫోకస్ చేసి చెప్పాలనుకుంటున్నాను. నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. చూడండి, ఎందుకు ఆయన దాహం వేసింది? ఎవరైనా శిలువ మీద శ్రమ పడుతుంటే అవి భయంకరమైనటువంటి శ్రమలు. మానవుడు తన చరిత్రలో ఎన్నడూ కనుగొననటువంటి ఘోరమైన మరణ శిక్ష అట శిలువ మరణం. మీకు విషయం తెలుసా? యేసయ్యతో పాటుగా శిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలు కూడా ఆయనంత ఘోరంగా శిలువ వేయబడలేదు. యేసయ్యకేమో మేకులు కొడితే వాళ్ళని తాళ్లతో కట్టివేశారు. అందుకే వాళ్ళలో నుంచి ఆ బ్లడ్ పోక వాళ్ళు తొందరగా చనిపోలేదు. చూడండి, ఎవరైనా సిలువ వేయబడితే వారి దేహములు ఆ మ్రాను మీద సాయంత్రం వరకు అలాగే వేలాడుతూ ఉంటే, ప్రాణం పోకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కీళ్ళు కాళ్ళు అప్పుడు విరగొడతారట. ఎప్పుడైతే విరగొడతారో విరిగిపోతాయో అప్పుడు చచ్చిపోయేవాళ్ళంట. కానీ ఆ దొంగలకు ఎముకలు విరగొట్టబడ్డాయి, కానీ యేసయ్య ఎముక విరగొట్టబడలేదు. ఎందుకంటే ఆయన శిక్ష అంత భయంకరమైంది. ఆయన ఆయాసపడిన విషయం కూడా మన దోషముల విషయమై, మన పాపముల విషయమై. ఆయన అంటున్నాడు, నేను దప్పికొన్నాను అన్నాడు. అసలు ఆయనకు దాహం ఎలా వేసింది? ఒక దినాన బాగా నడిచి వెళ్తూ ఉన్నారు, ఎండలో పడి వెళ్తూ ఉన్నారు శిష్యులు, యేసు ప్రభువారు. అలసిపోయి ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. బావి దగ్గర కూర్చొని ఉంటే ఇంతలో ఒక స్త్రీ వచ్చింది. అమ్మా, నాకు కొన్ని నీళ్ళు అని అడిగాడు. అక్కడ ఆమె నీళ్లు ఇచ్చిందో లేదో కూడా మనకు అక్కడ రాయబడలేదు, మీరు గమనించండి. ఆమె అక్కడ నీళ్లు ఇచ్చిందో లేదో కూడా రాయబడలేదు. అంటాడు, అమ్మా
ఆమెకు డౌట్ వచ్చింది వెంటనే, అయ్యా మీరు యూదులు కదా, మేమేమో సమరయులం కదా, మేమిచ్చే నీళ్ళు మీరు తాగరు కదా, నన్నెందుకు అడుగుతున్నావు అని అడిగింది. అంటే యేసయ్య అంటాడు, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు ఎన్నటికి దప్పికొనడు. అసలు ఎవ్వరికి దప్పిక కలుగనటువంటి నీడు కలిగిన ఆయన అంటున్నాడు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అసలు దాని గురించి కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనంలో, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఎప్పుడు అంటుకుంటుంది నాలుక దవడకి చెప్పండి? బాగా దాహం వేసింది, మంచినీళ్ళు లేవు తాగడానికి, ఏం చేస్తాండి? అంటాం లేదా? అలా అనగా ఉండిన ఆ తేమ కూడా ఆరిపోయి నాలుకట దవడకు అంటుకున్నదట. అంతగా ఆయన దాహం కొన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ పాపము నా పాపము అంత భయంకరమైనది, సామాన్యమైనది కాదు. పాపము, ఈ పాపము జీవ జలములను ఎండిపోజేస్తుందండి. ఈ దినాలలో ఎండిపోయినటువంటి క్రైస్తవులుగా ఎందుకు ఉంటున్నారు? కారణం పాపం. పాపము హృదయంలో ఉంచుకొని జీవజలముల ఊటైన దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నువ్వు వాగ్దానం చేశావు కదా, నీ యందు విశ్వాసం ఉంచు వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయన్నావు, కానీ మరి నేను ఎందుకు ఎండిపోయిన వానిలాగా ఉంటున్నానని పరీక్ష చేసుకోవాలనేటువంటి క్రైస్తవులు ఉండడం వలన ఎండిపోయిన క్రైస్తవ్యం. చూడండి, ఇటువంటి వారిని బట్టి ఆయన దప్పికొనుచున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. తను తిరస్కరించు వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తను తిరస్కరించు వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చూడండి, అంతేకాదు ఆయన శిలువ యజ్ఞము చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఎందుకంటే ఆయన శిలువ మరణాన్ని పొందిన తరువాత జయించినటువంటి ఆ జీవితం, నేను పరలోకమునకు హెచ్చింపబడి అందరికంటే ఉన్నతుడనై దేవుని కుడి పార్శ్వమందు మరలా కూర్చోవాలని కాదు. ఆయన నీ నిమిత్తం నా నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడట. ఇంకా ఆయనకుండినటువంటి ఆయాసం ఏంటో తెలుసా? ఇంకా ఈ నా బిడ్డ పాపములోనే బ్రతుకుతున్నది, ఇంకా ఈ నా కుమార్తె దోషములలోనే బ్రతుకుతున్నది, ఇంకా ఈ నా కుమారుడు వ్యసనములలోనే బ్రతుకుతున్నాడు అని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడట. ఆయన ఇంకా ఎలాంటి విజ్ఞాపన అంటే ఉచ్చరింప శక్యము కానీ మూల్గులతో చేస్తూ ఉన్నాడట. అంతటి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఆయన ఆయాసం అది అని. మనకైతే ఎవరైనా మన ఆస్తిని కొల్లగొట్టారనుకోండి, అప్పుడు వస్తుంది ఆయాసం. మనకు రావాల్సినటువంటి ఆమ్యామ్య రాలేదనుకోండి, అప్పుడు వస్తుంది ఆయాసం. చూడండి, మన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు ఆయన యేసు వైపు చూడడం నేర్చుకుందాం. ఆయన ఎలాగ పరుగెత్తాడు, ఆయన ఆలోచన ఏంటి, ఆయన దృష్టి అంతా సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవుని యొక్క తీర్పు నుండి తన బిడ్డలను విమోచించాలి, తన వారిని విడిపించాలి. ఆయన తన వారిని విడిపించుననియు ఆ లేఖనం నెరవేర్చబడాలి. ఆయన దాహము కొన్నాడు. అంతేకాదు ఆయన చూడండి, ఆయన తృణీకరించబడినాడట.
ఈ హేరోదు వద్దకు తీసుకొని వెళ్ళారు యేసయ్యను హేరోదు వద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయంలో ఉంటుంది. మనం ఈ 7 మాటలు ఆల్రెడీ మనం విన్నాం కాబట్టి దానికి ముందు వెనుక ఉపోద్ఘాతాన్ని నేను చెప్పనవసరం లేదు. ఇక్కడ ఏం జరిగిందనేది చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే హేరోదు వద్దకు తీసుకొని వెళ్ళారో, పిలాతు వద్దకు తీసుకెళ్తే పిలాతు ఏం చేశాడు, ఇతడు గలిలేయుడు అని చెప్పని హేరోదు వద్దకు మరలా పంపించాడు. హేరోదు యేసయ్యను చూసి చాలా సంతోషించాడట. ఎందుకని సంతోషించి ఏదైనా ఒక సూచక క్రియ చేస్తాడేమో చూద్దాం, నేను చాలా విన్నాను కదా అని ఎదురు చూశాడట. ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడు కదా. మరి హేరోదు ఎదుట ఏదైనా సూచక క్రియ చేశాడా? చెయ్యలేదు. ఏంది? ఇంకా అంతేకాదు, హేరోదట చాలా ప్రశ్నలు వేశాడట, ఏమైనా విందామని. ఒక్క మాట కూడా పలకలేదంట. అడుగుడి మీకు ఇయ్యబడునని చెప్పింది ఈయనే కదా, మరి ఎందుకు ఒక్క మాట కూడా పలకలేదు? చూడండి, అక్కడ లూకా సువార్త 23వ అధ్యాయం 8వ వచనం నుంచి కనుక చూస్తే, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్ష్ణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరల పంపెను. ఏం చేశాడో తెలుసా? అడిగేవానికి ఆయన ఇవ్వకుండా ఉండడు కదా, ఆశపడినటువంటి ప్రాణాన్ని తృప్తిపరచకుండా ఉండడు కదా. ఎందుకు అక్కడ చేయలేదంటే, హేరోదు తృణీకరించాడట, అపహసించాడట. నీవు దేవునిని తృణీకరించి నా పట్ల నా కార్యం చేయండి, ఆయన చెయ్యడు. ఎంతో ఆశ కలిగి ఉన్నానమ్మా దేవుడి పని చేస్తాడని, చెయ్యడు. నువ్వు దేవుణ్ణి ఎందుకు తృణీకరిస్తున్నావు? మొదటగా దాన్ని చూస్తాడు దేవుడు. కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టకపోవడానికి ముందు కయీను దేవుడు తృణీకరించాడట. ఎందుకంటే కయీను దేవునితో సరిగా లేడు. ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానములెన్ని అయినను అవి ఆయన యందు ఆమేన్ అని రాయబడి ఉన్నవట. అంటే ఒక చెక్ వెనక సంతకం పెట్టేసేసి నువ్వు పోయి బ్యాంకులో వేసేసుకొని నీ పేరు మీద నువ్వు క్లెయిమ్ చేసుకోవడమే. అంతగా ఆయన వాగ్దానాలను మనకు అనుగ్రహించాడట. పొందకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనం దేవుని దృష్టికి అంగీకార యోగ్యులంగా లేకపోవడం. అయినా ఇక్కడ హేరోదు అంతగా అపహసించి తృణీకరించినా కూడా హేరోదుకి ఏం కాలేదండి. అదే హేరోదు యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత, పరిశుద్ధాత్ముడు అపోస్తలులను బలపరిచిన తర్వాత, అపోస్తలుల ద్వారా పరిచర్య ఉన్నప్పుడు, పేతురు యోహానుల ద్వారా పరిచర్య జరుగుతూ ఉండినప్పుడు ఒక దినాన ఈ హేరోదు ఎదుటకు వారిని తీసుకొని రావాలని, పేతురుని తీసుకొని రావాలని విచారించాలని ఏర్పాటు చేసిన తర్వాత ఈ అధిపతులు, పరిసయ్యులు వీళ్ళందరూ కలిసి పేతురు మీద ఒక అభియోగం మోపాలని, లేకపోతే క్రైస్తవులను బాధ పెట్టాలని వెళ్ళి హేరోదును బాగా పొగిడితే హేరోదు చక్కగా మంచి రాజవస్త్రాలు వేసుకున్నాడు. తర్వాత వచ్చి రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసం చేశాడట. చేస్తే వాళ్ళందరూ, అన్యులైనటువంటి వారందరూ, అలాగే క్రైస్తవుల మీద నేరారోపణ చేస్తున్నటువంటి వారందరూ కూడా ఏమన్నారో తెలుసా? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారట. ఎవరి స్వరం?
ఎవరు మాట్లాడింది? హేరోదు మాట్లాడిన మాటలు దైవస్వరం అని కేకలేశారట. ఎవరు? క్రైస్తవుల మీద నేరారోపణ చేసేటటువంటి వారు. సాక్షాత్తు క్రీస్తును తృణీకరించినప్పుడు, అపహసించినప్పుడు హేరోదుకి ఏం కాలేదండి, హేరోదుకి ఏం కాల. కానీ పరిశుద్ధాత్మని ధిక్కరించి, చూడండి, పరిశుద్ధాత్మని మహిమపరచనప్పుడు ఏం జరిగిందో చూడండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 22వ వచనం. ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూడండి, ఆయన కనికరం నీకు తేలికగా కనపడుతుందా? ఆయన క్షమాపణ నీకు తేలికగా కనపడుతుందా? ఆయన ఎప్పటికీ క్షమించేవానిగానే చూస్తూ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావా? జాగ్రత్త. మరలా మరలా నీకు సమయం అనుగ్రహించబడదు. ఇదిగో ఇదే నీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, రేపు కాదు. ఇకనైనా నీవు మారు మనస్సు పొందుతావా లేదా? మారు మనస్సు పొందితేనే సరి. ఇది ఈనాటి సువార్త. ఆయన క్షమాపణ నిజమే, ఆయన అపార కరుణా సంపన్నుడు నిజమే, ఆయనకు మించి క్షమించేవారు లేరు నిజమే, ఆయనకు మించి సహించేవారు కూడా లేరు నిజమే. కానీ ఆయన త్రాసు సమానమైనటువంటిది. నీవు మాటి మాటికి ఇదే పాపంలో కొనసాగుతూ ఉంటే నేను నిన్ను క్షమించుటకు కేవలము నీ వంటి వాడని అనుకుంటున్నావా? కాదు, నేను అన్ని లెక్కతో సహా నీకు అప్పగిస్తాను అంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరులారా, ఆయన మన నిమిత్తం ఆయాసపడ్డాడు, మన నిమిత్తం దప్పిక కొన్నాడు. అంతేకాదు, ఆయన చేయవలసిన రక్షణ కార్యం సంపూర్తి చేశాడు. నిన్ను నన్ను తండ్రితో సమాధానపరిచాడు. మునుపు దూరస్తులము, కానీ ఈనాడు క్రీస్తు ద్వారా ఆయనకు సమీపస్తులం. ఒకప్పుడు నువ్వు ఆయన్ను తండ్రి అని పిలిచే అర్హత నీకు లేదు, మనకు లేదు ఆయన తండ్రి అని పిలిచే అర్హత. ఇశ్రాయేలీయులు ఆయన తండ్రి అని పిలువలేరు. యేసయ్య వచ్చి నేను నా తండ్రియు ఏకమై ఉన్నామని చెప్పగానే వాళ్ళకు మంటలు ఇచ్చింది. అసలు తండ్రి అని పిలుస్తున్నాడేంటి? వాళ్లకు తండ్రి అంటే ఏంటో తెలియదు. యేసయ్య వచ్చి నిన్ను నన్ను తండ్రితో సమాధానపరిచి ఆయన కుమారులుగా మనల్ని మార్చివేశాడు. శిలువ యజ్ఞం ద్వారా మనకు ఆ భాగ్యం దొరికింది. ఎంతకాలం నుంచి నువ్వు ఆయన నా డాడీ అని పిలుస్తున్నావు? నాయనా, అయ్యా, నానా అని పిలిచి ఎంతకాలం అయింది? ఆ భాగ్యం ఆయన తండ్రికి దూరం అవ్వడం ద్వారా దొరికింది మనకు. మొదట్లో తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించు అన్నాడు. గమనించండి, చంపేవాడికి ఏం చేస్తున్నాడో తెలియదా? సరే, ఒక్కడైతే వాడేదో తిక్కలోడో తాగున్నాడో తెలివి లేనోడో అనుకుందాం. అంతమంది జన సమూహం కలిసి చంపుతుంటే వాళ్ళకేం తెలియదు అంటున్నాడు ఏంటినా? క్షమాపణ అదే. వాళ్ళకి ఆ పాపం యొక్క సీరియస్నెస్ తెలియదు. అత్యంత ఘోరమైన పాపం ఏంటో తెలుసా? మానవుడు చేసినటువంటి పాపం ఆయన్ను సిలువ వేయడం. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలియదు. ఆ పాపం యొక్క ఆ తీవ్రత వారికి తెలియదు. తండ్రి వీరిని క్షమించు అన్నాడు. మధ్యలోకి వెళ్ళేటప్పటికి దేవా దేవా అంటున్నాడు. ఎందుకో తెలుసా?
తండ్రితో కనెక్షన్ ఏమైంది? కట్ అయిపోయింది. కారణం నీ యొక్క నా యొక్క మితిలేని పాపం. గమనించండి, లెక్కగట్టనటువంటి పాపం, నిర్లక్ష్యంగా దాచిపెట్టుకున్నటువంటి పాపం, అది ఆయనకు ఆయాసం కలిగించింది. అది ఆయన నాలుక ఎండిపోయేటట్లు చేసింది. అయితే ఆయన కార్చిన ఆఖరి బొట్టు నీకు నాకు విడుదల అనుగ్రహించింది. ఆయన శిలువ యజ్ఞం ద్వారా మనము ఆయనకు సహోదరులమయ్యామట. ఆయనకు సహోదరులమయ్యామట. ఆయనకు సహోదరులం అవడం వల్ల మనకు దొరికినటువంటి బెనిఫిట్ ఏంటో తెలుసా? ప్రయోజనం ఏంటో తెలుసా? ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను ఎలాగూ ప్రేమించాడో అట్టి ప్రేమతో మనలను దేవుడు ప్రేమిస్తున్నాడట. పాపం లేని వాడిని, ఏ తప్పు చేయనటువంటి వాడిని ఎవరైనా ప్రేమిస్తారు. కానీ నీకు ఒకటే విరోధంగా, నీకు వ్యతిరేకంగా, నిన్ను నాశనం చేస్తూ, నిన్ను దూషిస్తూ, నీకు నష్టం కలుగజేస్తున్నటువంటి కుమారుణ్ణి నువ్వు క్షమించడం సాధ్యమవుతుందా? కాదు. నీ కుమారునిగా నువ్వు అంగీకరించడం సాధ్యమవుతుందా? కాదు. కానీ ఆయన చేస్తుంది అదే. తండ్రి అయినటువంటి దీనికి అంతటి కారణం ఏంటో తెలుసా? ఆయన పొందిన శిలువ మరణం. నీవు ఆయనకు అవిధేయుడవై ఉండినప్పటికీ ఆయన కుమారుడు అయినటువంటి క్రీస్తుతో సారూప్యము గలవాడవడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడట. ఎంత గొప్ప భాగ్యానికి కారణం ఏంటో తెలుసా? ఆయన పొందినటువంటి శిలువ మరణం. కనుక ఎల్లప్పుడూ ప్రభువా నేను నిన్ను మహిమపరిచేవానిగా ఉండాలి, నీకెన్నడికి నేను ఆయాసం కలిగించేవానిగా ఉండకూడదయ్యా. శిలువ మీద మాత్రమే ఆయన ఆయాసపడలేదు, ఈనాడు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. ఇప్పుడు కూడా ఆయాసమే ఆయనకు. పాపం అంటే, నీ దోషం అంటే, నీ అతిక్రమం అంటే. కనుక ఇకెన్నడూ నేను ఆయాస పెట్టనయ్యా, నేను అర్థం చేసుకుంటున్నానయ్యా. నా అతిక్రమాన్ని మన్నించు, నన్ను క్షమించు. ఇక ఎండిపోయిన క్రైస్తవునిగా నేను ఉండకూడదయ్యా, నీ జీవజలములు కలిగినటువంటి వానిగా నేను ఉండాలయ్యా అని గనక అడిగితే ఇప్పుడు ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని తండ్రితో సమాధానపరిచినటువంటి శిలువ యజ్ఞం, ఆత్మదాహము కలిగిన వారిని జీవజలముల ఓటగా మార్చేటటువంటి కృపకు పాత్రులుగా చేసినటువంటి శిలువ యజ్ఞం, దేవునిని తండ్రి అని పిలువలేకుండా, ఆయనను సమీపించలేకుండా, ఆయన స్వరం వింటేనే చచ్చిపోయేటటువంటి దూరస్తులంగా మిగిలిపోయినటువంటి వారిని నేడు ఆయనకు సమీపస్తులంగా, ధైర్యంతో ఆయన కృపాసనం వద్దకు చేరే విధంగా అనుకూలపరిచింది శిలువ యజ్ఞం. గనుక ప్రభువా, నీవు చేసిన శిలువ త్యాగాన్ని మర్చిపోయిన క్రైస్తవులంగా మమ్మల్ని ఎన్నడూ ఉండనివ్వద్దు, గ్రహించలేని క్రైస్తవులంగా ఎన్నడూ ఉండనివ్వద్దయ్యా. తండ్రి, నిన్నెరిగినటువంటి వారిగా, నిన్ను కనపరిచే వారిగా మమ్మల్ని మీరు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి తండ్రితో సమాధానపరచబడినటువంటి జీవితం, సహవాసం కలిగినటువంటి జీవితం, క్రీస్తుతో స్వారూప్యం కలిగినటువంటి జీవితం మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.